కూటమిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు రెబల్సా లేక కోవర్ట్సా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అంటే కాస్త లోతుగా విశ్లేషించాలి, కాస్త లోతుగా వెళ్ళాలి. కొన్నిసార్లు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నటువంటి వాళ్ళు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా ప్రజా సమస్యల కోసమా, లేక అంతర్గత రాజకీయాల కోసమా, లేక వర్గ విభేదాల ఫలితమా? అసలు అది ఎలా గుర్తించాలి? అలాంటి వాళ్లను రెబల్స్ అనాలా లేక కోవర్ట్స్ అనాలా? ఇప్పుడు అదే పరిస్థితి ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో. మొదటిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వ్యవస్థ సరిగా లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. ఇప్పుడే ఒక ప్రశ్న వస్తుందండి, మీరు బీజేపీ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం మాత్రం కూటమిదే కదా, టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ అంటే మొత్తం కలిపి అధికారంలో ఉన్నారు. అయితే రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి మాత్రమే ఎందుకు, పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా. మరొక విషయం ఏంటంటే ఈయన గతం కూడా చూస్తే 2014లో వైసీపీ నుంచి గెలిచారు, తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, మంత్రి అయ్యారు, మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. అంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పటం కంటే 4 పార్టీలు మార్చానని చెప్పడం కరెక్ట్ అనిపించిందా మీకు కూడా? నాకైతే అలాగే అనిపించిందండి. ఇప్పుడు ఇక ప్రభుత్వం కమ్మగా ఉందంటున్నారు, సామాజిక వర్గాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ప్రజా సమస్యల కోసమా నేను రాజీనామా చేస్తా అంటాం, లేక మంత్రి పదవి రాకపోవడం వల్ల వచ్చినటువంటి అసంతృప్తి? ఇదేనండి మనకు అనిపించేటటువంటి పరిస్థితి. అలాగే అనిపిస్తుంది కదా, అతనికి ఏదో కావాల్సింది దక్కలేదు అన్న ఆక్రోషంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడేమో అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రాజీనామా చేస్తా అనే పదే చెప్పటం, చేస్తే చేయాలి లేకపోతే ఆ మాటలన్నీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చేశాడు అనుకోండి, చేయాలనే ఉద్దేశం నిజంగా ఉందనుకోండి, రాజీనామా చేసి పక్కెళ్ళిపోవాలి. ఇలా మాటికి రాజీనామా చేస్తా అంటే ఎలా ఉందంటే పార్టీని బ్లాక్మెయిల్ చేసే పాలిటిక్స్ లాగా కనిపిస్తుంది. మరి మీకు అనిపించట్లేదా? ఇప్పుడు రెండో ఎమ్మెల్యే గురించి మాట్లాడదాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు కూడా పరిస్థితి కాస్త ఇంట్రెస్టింగ్ అండి. ఇక్కడ కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి, ఆయన కార్యకలాపాల గురించి గతంలో ఒక వీడియో చేశాం మన ఛానల్లోనే, అది చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి రోడ్డు మీద బైఠాయించడం అంటే ఏమనాలి దీన్ని? ప్రభుత్వంపై నిరసన తెలపాల్సింది ఎవరు? ప్రతిపక్షం కదా. అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్లు ఎక్కడం ఏంటి? వాస్తవానికి ఏదైనా అధికార పార్టీలో ఉన్నప్పుడు తను నేరుగా ముఖ్యమంత్రిని కలిసి దానికి సంబంధించినటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతేగాని ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు అధికారంలో ఒక పార్టీ ఉంటే ఆ పార్టీ వైఖరి నచ్చకపోతే రోడ్లు ఎక్కాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కదా. మరి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడా, అధికార పక్షంలో ఉన్నాడా? ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఈయన మాట్లాడితే రోడ్లెక్కి బైఠాయిస్తా ఉంటాడు. మరి ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి రోడ్లు ఎక్కడం ఏంటి? ఇది లాజిక్ ఎక్కడా కూడా సరిపోవట్లేదండి. ఇంకా సొంత పార్టీ నాయకులతోనే గొడవలు పడుతున్నారు, వర్గ విభేదాలు వస్తూ ఉన్నాయి, పదే వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇది చూస్తుంటే ప్రజా సమస్యల కంటే కూడా అంతర్గత రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ ఆక్రమణలు లేదా అక్రమాలు ఏదన్నా ఉన్నాయంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అధికారులను ఒత్తిడి చేయాలి. అది ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పని. కానీ రోడ్ల మీద బైఠాయించడం, సొంత పార్టీ వాళ్ళతోనే నినాదాలు చేసుకోవడం, ఇది ఎంతవరకు సమంజసం? పార్టీకి మచ్చ తీసుకురావటం కాదా? ఇంకా తన మీద ఆరోపణలు, డబ్బులు డిమాండ్ చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది నిజంగా ప్రజల కోసం పోరాటమా లేక వ్యక్తిగత రాజకీయం కోసం చేస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయండి. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలను చూస్తే పూర్తిగా రెబల్స్ అనాలా లేక కోవర్ట్స్ అనాలా? అంటే ఈ పార్టీలోనే ఉంటూ వేరే పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కోవర్ట్స్ అనాలా అన్నది క్లియర్ గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమండి, వ్యవస్థలో ఉండి వ్యవస్థ పైన పోరాటం చేయడం, సొంత పార్టీలోనే విభేదాలు పెంచుకోవడం, ఇది ప్రజల్లో తప్పు సందేశాలను పంపిస్తూ ఉన్నాయి అనమాట. ప్రజల్లో తప్పుడు సంకేతాలను అందిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇలాగే కొనసాగితే నష్టం ఎవరికంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో పాటు పార్టీకి కూడా ఉంటుంది.
మరి ఈ అంశాలు రెండు అంటే ఈ ఎమ్మెల్యేలు ఇద్దరి పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎమ్మెల్యేలు రెబల్సా లేక కోవర్ట్సా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.